గైస్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. బాహుబలి దేవసేన గుర్తుందిగా. మన స్వీటీ అనుష్క శెట్టి చాలా రోజుల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది. నెట్ఫ్లిక్స్ లో విడుదలైన బాహుబలి ది టార్చ్ బేరర్ డాక్యుమెంటరీ కోసం ఆమె ప్రభాస్ రానాతో కలిసి సందడి చేసింది. సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న అనుష్కను ఇలా సడన్ గా స్క్రీన్ పై చూసేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మన క్వీన్ ఈస్ బ్యాక్ అంటూ నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. నెట్ఫ్లిక్స్ లో బాహుబలి సందడి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన సినిమా బాహుబలి. రాజమౌళి చెక్కిన ఈ అద్భుత దృశ్య కావ్యం బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలతో బాహుబలి ది టార్చ్ బేరర్ అనే స్పెషల్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీని ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ వదిలిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్, అనుష్క, రానా. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్, అనుష్క, రానా ముగ్గురు ఒకే చోట కూర్చొని ముచ్చట్లు పెట్టడం ఫ్యాన్స్ కు కంటి నిండా నవ్వును తెచ్చింది. ఇక పాత రోజులను గుర్తు చేసుకుంటూ వీరు చేసిన హడావుడి అంతా ఇంత కాదు. ముఖ్యంగా అందరి దృష్టి అనుష్క పైనే పడింది. ఎందుకంటే ఘాటీ సినిమా తర్వాత ఆమె ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు ఇలా మెరవడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. స్వీటీ నవ్వుతే షూటింగ్ బంద్. ఈ వీడియోలో ప్రభాస్ మన స్వీటీ అనుష్క గురించి ఒక గమ్మత్తైన సీక్రెట్ లీక్ చేశారు. అనుష్క ఒక్కసారి నవ్వడం స్టార్ట్ చేస్తే అరగంట పైనే నవ్వుతుంది. అందుకే ఆమె రోజు సెట్స్ కి వచ్చేటప్పుడు ఒక రోజు ఎలాగైనా నవ్వకూడదు అని గట్టిగా అనుకుని వచ్చేది. ఎందుకంటే తను నవ్వితే షూటింగ్ ఆగిపోతుంది. దానివల్ల అంత పెద్ద సెట్ వేసిన నిర్మాతకు నష్టం వస్తుందని భయపడేది అంటూ ప్రభాస్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఎప్పటికీ మా క్వీన్ నువ్వే. అరుంధతి, భాగమతి, బాహుబలి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది అనుష్క. ఇక ఆమె స్క్రీన్ ప్రజెన్స్, నటనకు సాటి లేదు. అందుకే సోషల్ మీడియాలో అభిమానులు దేవసేన ఎప్పటికీ మా క్వీన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్, అనుష్కల కాంబినేషన్ ను మళ్ళీ ఇలా చూడడం నిజంగా ఒక బ్యూటిఫుల్ మెమరీ అని మురిసిపోతున్నారు. టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా మేకింగ్ శైలి, అంకితాభావం గురించి చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా అతడి తండ్రి ప్రముఖ స్టార్ రైటర్ వి విజేంద్ర ప్రసాద్ ఒక ఆడియోలో రాజమౌళి పనితీరుపై పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశారు. రాజమౌళి ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆయనకు ఆ సినిమా తప్ప ఇంకో ఆలోచన ఉండదని, ఆయనలో ఉండే ఆ ఏకపత్ని వ్రతం లాంటి నిమగ్నత తనకు చాలా నచ్చుతుందని విజేంద్ర ప్రసాద్ కితాబిచ్చారు. అయితే అదే సమయంలో రాజమౌళికి సంబంధించిన ఒక మైనస్ పాయింట్ కూడా విజేంద్ర ప్రసాద్ ప్రస్తావించారు. రాజమౌళి తన కెరీర్ లో ఏ సినిమా ముగిసే సమయంలోనూ తన తదుపరి చిత్రం ఏంటనేది ఎప్పుడూ ముందుగా ప్రకటించారని గుర్తు చేశారు. ఒక సినిమా విడుదలయ్యాక నెల లేదా 2 నెలల తర్వాతే కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తారని అన్నారు. ఒక సినిమా పూర్తయ్యాక వెంటనే మరో సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉంచుకుంటే సమయం వృధా కాకుండా త్వరగా సినిమా మొదలు పెట్టవచ్చు కదా అనే కోణంలో రాజమౌళి అలా ముందే ప్లాన్ చేసుకోకపోవడం తనకు నచ్చదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే చేస్తున్న ప్రాజెక్ట్ విషయంలో రాజమౌళికి ఉండే అంకిత భావాన్ని తాను తప్పకుండా అభినందిస్తానని విజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. గతంలో ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ ఏమన్నారు? రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి చిత్రకథ సమయంలో దర్శక ధీరుడు కమిట్మెంట్ ను హీరోలు ప్రభాస్, రానా దగ్గరుండి చూశారు. సెట్ లో రాజమౌళి విజన్, ఆయన పడే తపన చూస్తే ఎంతటి కష్టమైనా మర్చిపోతామని గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పర్ఫెక్షన్ కోసం రాజమౌళి ఎన్ని టేకులైనా తీసుకుంటారని, సీన్ అనుకున్నట్లు వచ్చే వరకు అస్సలు రాజీ పడరని ప్రభాస్, రానా కొనియాడారు. సినిమా కోసం ఆయన చూపించే నిమగ్నత వల్లే తాము కూడా 5 ఏళ్ల పాటు మరే ఇతర సినిమా గురించి ఆలోచించకుండా బాహుబలి కోసమే అంకితమయ్యామని వ్యాఖ్యానించారు. అలాగే గ్లోబల్ హిట్ RRR చిత్రీకరణ సమయంలోనూ రాజమౌళి వర్కింగ్ స్టైల్ గురించి హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆశ్చర్యకరమైన విషయాలు తెలిపారు. సెట్ లో రాజమౌళి ఒక టాస్క్ మాస్టర్ లాంటి వారని, షాట్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు నటీనటుల నుంచి రక్తం పిండేస్తారని వారు సరదాగా వ్యాఖ్యానించారు. క్లిష్టమైన యాక్షన్ సీక్వెన్స్ లేదా ఎమోషనల్ సీన్స్ చేస్తున్నప్పుడు నటీనటుల్లోని బెస్ట్ అవుట్పుట్ ను బయటకు తీయడానికి రాజమౌళి పడే తపన, అతడు చూపే అంకిత భావం తమను ఎంతగానో ప్రేరేపిస్తాయని చరణ్, తారక్ స్పష్టం చేశారు. కేవలం పాన్ ఇండియా సినిమాలే కాదు, అంతకు ముందు రాజమౌళితో కలిసి పనిచేసిన మాస్ మహారాజా రవితేజ, స్వీటీ అనుష్క శెట్టి సైతం జక్కన్న కమిట్మెంట్ పై ప్రశంసలు
ప్రశంసలు కురిపించారు. విక్రమార్కుడు సినిమాలో రవితేజను సరికొత్త మాస్ యాంగిల్ లో చూపించిన రాజమౌళి సెట్ లో ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధగా గమనిస్తారని రవితేజ పేర్కొన్నారు. ఇక విక్రమార్కుడు, బాహుబలి చిత్రాల్లో నటించిన అనుష్క మాట్లాడుతూ రాజమౌళి సెట్ లో ఉంటే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, నటీనటులకు కథపై, క్యారెక్టర్ పై పూర్తి స్పష్టత ఇచ్చి వారి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవడంలో రాజమౌళిని మించిన వారు లేరని ప్రశంసించారు. బ్లాక్ బస్టర్ హిట్ KGF 2 తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్లో రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడంతో ఆనందం కనిపిస్తున్నా ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా నార్త్ మార్కెట్ లో సినిమాకు అనుకున్నంత స్ట్రాంగ్ రిలీజ్ విండో దొరుకుతుందా అనే ప్రశ్న వినిపిస్తోంది. పలుమార్లు వాయిదా పడిన టాక్సిక్ చివరకు ఆగస్టు 26న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఆ చిత్రాన్ని KVN ప్రొడక్షన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఎస్ సరసన నయనతార, కియారా అద్వానీ, హ్యూమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు ఇంగ్లీష్ లో కూడా సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రమోషనల్ వీడియోలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. యష్ పవర్ఫుల్ లుక్, స్టైలిష్ యాక్షన్, హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 1940 నుంచి 1970 మధ్య గోవా బ్యాక్ డ్రాప్ లో సాగే ఆ కథలో మాఫియా వరల్డ్, స్మగ్లింగ్, వైలెన్స్ మధ్య ఓ సాధారణ వ్యక్తి ఎలా పవర్ఫుల్ లీడర్ గా ఎదగాడన్న అంశాన్ని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకంతో పాటు రిలీజ్ టైమింగ్ కూడా ఇప్పుడు కీలకంగా మారింది. పాన్ ఇండియా సినిమాలకు, ముఖ్యంగా హిందీ మార్కెట్ లో మంచి ఓపెనింగ్స్ రావాలంటే సరైన విడుదల తేదీ కూడా ఎంతో ముఖ్యం. అదే సమయంలో పెద్ద సినిమాలు వరుసగా విడుదలయ్యేలా కనిపిస్తుండటంతో స్క్రీన్ల సంఖ్య, ప్రేక్షకుల దృష్టి వసూలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీంతో టాక్సిక్ విడుదల తేదీపై చర్చ సాగుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ స్పిరిట్. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఆ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా షూటింగ్ ఎక్కడా బ్రేక్ లేకుండా వేగంగా సాగుతుందన్న సమాచారం అభిమానుల్లో మరింత జోష్ నింపుతుంది. ఒక్కో షెడ్యూల్ ను పూర్తి చేస్తూనే వెంటనే నెక్స్ట్ షెడ్యూల్ ను ప్రారంభించేలా మూవీ టీం పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ హైదరాబాద్ లోని చెంచల్గూడ జైల్లో కొనసాగుతున్నట్లు సమాచారం. కథలో మోస్ట్ ఇంపార్టెంట్స్ ఉన్న సీన్స్ ను ఆ లొకేషన్లలో చిత్రీకరించేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆ షెడ్యూల్ లో ప్రభాస్ కూడా పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. కథలో కీలక మలుపు తీసుకొచ్చే జైల్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనున్నాయట. సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో కనిపించే ఇంటెన్స్ ట్రీట్మెంట్, స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్, హై వోల్టేజ్ యాక్షన్ కు ఇప్పుడు స్పిరిట్ లోనూ పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా జైల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న సీన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని ప్రచారం జరుగుతుంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఆ షెడ్యూల్ పూర్తయ్యాక షూటింగ్ కు ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా వెంటనే నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని సమాచారం. సినిమా పనులు వేగంగా పూర్తి చేసి నిర్ణయించిన విడుదల తేదీకి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో యూనిట్ పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతో స్పిరిట్ షూటింగ్ నాన్ స్టాప్ గా కొనసాగుతుందనే వార్త అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో స్పిరిట్ కు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వైరల్ అవుతోంది. తాజాగా ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ షాడోలు మాత్రమే కనిపించే ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అభిమానులు మరింత ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాపై ఉన్న అంచనాలు ఆ ఒక్కో ఫోటోతోనే మరింత పెరిగాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. భారతీయ సినీ చరిత్రను మార్చేసిన బాహుబలి ఫ్రాంచైజీకి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ బాహుబలి ది టార్చ్ బేరర్ శుక్రవారం నుంచి నెట్ఫ్లిక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. దర్శక ధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీకి సోషల్ మీడియాలో అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా వెనుక జరిగిన అసలు ప్రయాణాన్ని ఎంతో భావోద్వేగంగా చూపించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. బాహుబలి ది టార్చ్ బేరర్ లో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు చిత్ర బృందంలోని పలువురు కీలక సభ్యులు కనిపించారు. మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించారు, అంత భారీ విజన్ ను తెరపైకి తీసుకురావడంతో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి వంటి ఆసక్తికర అంశాలను ఇందులో వివరించారు. ప్రభాస్ అంకిత భావంపై ప్రశంసలు. ప్రత్యేకంగా హీరో హీరోయిన్లనే కాకుండా వందలాది మంది టెక్నీషియన్లను, స్టంట్ ఆర్టిస్టులు, ఆర్ట్ డిపార్ట్మెంట్ సభ్యులు, అసిస్టెంట్లు చేసిన కష్టాన్ని చూసి డాక్యుమెంటరీలో
చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. డాక్యుమెంటరీ చూసిన అభిమానులు రెబల్ స్టార్ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాహుబలి కోసం తన కెరీర్ లో ఎన్నో సంవత్సరాలను అంకితం చేసిన ప్రభాస్ కృషి అసాధారణమని కొనియాడుతున్నారు. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలో ప్రభాస్ ను మళ్లీ గుర్తు చేసుకుంటూ అభిమానులు భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు. చాలా మంది ప్రేక్షకులు డాక్యుమెంటరీ చివరి ఎపిసోడ్ లో ఎంతో ఎమోషనల్ గా ఉందని అంటున్నారు. రాజమౌళి విజన్ ను నమ్మి అంత భారీ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి సాహసం చేసిన నిర్మాత శోభు యార్లగడ్డ పాత్ర ఎంతో గొప్పదని అభిమానులు పేర్కొంటున్నారు. బాహుబలి 3 పై అధికారిక ప్రకటన. డాక్యుమెంటరీ చివరిలో అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. బాహుబలి గురించి మాట్లాడిన రాజమౌళి బాహుబలి ది కన్క్లూజన్ లో ప్రసిద్ధ డైలాగ్ ను గుర్తు చేస్తూ ఈ కథ ఇంకా ముగియలేదనే సంకేతం ఇచ్చారు. ఆ వెంటనే ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి కలిసి బాహుబలి 3 అధికారికంగా రానుందని ప్రకటించారు. అనంతరం స్క్రీన్ పై ద లెగసీ కంటిన్యూస్ అని ప్రదర్శించారు. ఈ ప్రకటనతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో బాహుబలి 3 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. విషయం తెలిసిన రెబల్ స్టార్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోసారి మాహిష్మతి ప్రపంచంలోకి 2015లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్, 2017లో వచ్చిన బాహుబలి 2 ది కంక్లూషన్ భారతీయ సినీ చరిత్రలో ఎన్నో రికార్డు సృష్టించాయి. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సినిమాకు కొత్త గుర్తింపు తీసుకురావడంతో ఆ ఫ్రాంచైజీ కీలక పాత్ర పోషించింది. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టిన ఈ చిత్రాలు విజువల్ స్టోరీ టెల్లింగ్ కు కొత్త ప్రమాణాలు సృష్టించాయి. ఇప్పుడు బాహుబలి ది టార్చ్ బేరర్ ద్వారా ఆ అద్భుత ప్రయాణాన్ని మరోసారి ప్రేక్షకులు ఆస్వాదిస్తుండగా బాహుబలి 3 అధికారిక ప్రకటనతో మాహిష్మతి కథ మరో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతోంది. అభిమానులు ఇప్పుడు ఆ మహా ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారణాసి తర్వాత బాహుబలి 3వ భాగం పనులను జక్కన్న ప్రారంభిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. టాలీవుడ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఓటీటీ దిగ్గజాలు కోట్లు కుమ్మరించడానికి క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే గ్లోబల్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సౌత్ కంటెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజాగా నెట్ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ ఎన్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సూపర్ సుబ్బు ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన ఆమె సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక క్రేజీ రూమర్ పై గట్టిగా స్పందించారు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే రాజమౌళి, మహేష్ బాబుల మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంటుందంటూ గత కొన్ని రోజులుగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఈ ఇంటర్వ్యూలో మోనికా షెర్గిల్ కు ప్రశ్న ఎదురైంది. ఈ వార్తలపై ఆమె వెంటనే క్లారిటీ ఇస్తూ వారణాసి సినిమాకు సంబంధించి నేను ఇప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఆ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంటుందని నేను ఎక్కడా ఎలాంటి హింట్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు అని తేల్చి చెప్పేశారు. దీంతో ఈ ప్రాజెక్టు పై నడుస్తున్న సస్పెన్స్ కు ప్రస్తుతానికి తెరపడినట్లయింది. అయితే నెట్ఫ్లిక్స్ సౌత్ ఇండియన్ సినిమాలకు ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే మున్ముందు ఎలాంటి డీల్స్ కుదరబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. సూపర్ సుబ్బు ప్రమోషన్స్ తో పాటు టాలీవుడ్ భవిష్యత్తు ప్రాజెక్టులపై ఆమె పంచుకున్న మరిన్ని విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ హిట్ సినిమా ఓజీ అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాను దర్శకుడు సుజిత్ తెరకెక్కించి పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచాడు. ఇక ఈ సినిమాకి ప్రీక్వెల్ ను మేకర్స్ కన్ఫర్మ్ చేయడం, పవన్ కూడా ఎంతో ఉత్సాహంగా దీన్ని స్టార్ట్ చేయడం ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అయితే ఈ సినిమాకి తమన్ అందించిన సంగీతం మాత్రం బిగ్గెస్ట్ ప్లస్ అయిన సంగతి తెలిసిందే. పార్ట్ 1 కి ఇలా ఉంటే పార్ట్ 2 కి ఇంకో లెవెల్లో ఉంటుంది అని తమన్ ఎప్పుడో ప్రామిస్ చేశాడు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే వచ్చిన కొత్త వీడియోలో తన స్కోర్ విని ఫ్యాన్స్ మరోసారి ఫిదా అయిపోయారు. ఈ దెబ్బతో మరోసారి కొనిదెల తమన్ అనిపించుకున్నాడు అని అంటున్నారు. పూర్తిగా వైవిధ్యంగా తన స్కోర్ అదే విధంగా వినేందుకు క్రేజీగా ఉండడంతో హైప్ డబుల్ అయింది. సో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ సినిమాకి తమన్ వర్క్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే కనెక్టెడ్. స్టూడియో యువ.